హే పీపుల్, వెల్కమ్ టు అవర్ లిటిల్ వరల్డ్ పూజీ తేజు. ఈరోజైతే మేము తిరుమలకి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అని, బట్ ఫైనలీ కొద్దిగా వెళ్తున్నాం కాబట్టి ట్రెడిషనల్గా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇదైతే తిరుమలకి వెళ్ళేటప్పుడు మ్యాండటరీ పిక్ అండ్ వీడియోస్కి ఖచ్చితంగా ఉండే స్పాట్ అనమాట. ఇది ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్లేస్ ఇక్కడ. అండ్ అలా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి మంచిగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ క్లౌడ్స్ని ఎంజాయ్ చేస్తూ బాగా అనిపించింది. మేమైతే మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడికి రావడం, ఇంకొకటి ఏంటి అంటే ఖచ్చితంగా మ్యాంగో అండ్ మసాలా బొరుగులు తినాలి. మసాలా బొరుగులు పొద్దున్న దొరకలేదు కాబట్టి మ్యాంగోతో అడ్జస్ట్ అయిపోయాం. అండ్ రూమ్ తీసుకున్నాక ఒకసారి రూమ్ చూద్దాము అని చెప్పి వెళ్ళాము. మేము మార్నింగ్ 9 o'clockకే వస్తే ఆల్మోస్ట్ మాకు 2:30 అయింది రూమ్ దొరకడానికి. సో అంత వెయిట్ చేసినా ఓకేలే, రూమ్ చూసాక కొద్దిగా బాగుంది అని అనిపించింది. మేము సాటిస్ఫై అయ్యాం. అండ్ అలానే ఒకసారి రూమ్ చూసేసి ఇంకా కిందకి వెళ్ళిపోదాం, నైట్ వద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు నైట్ కూడా దిగి బయట తీసుకుంటే వీడియోస్ ఎలా ఉంటుంది అని ట్రై చేద్దామని దిగి వీడియో తీసుకున్నాం అనమాట. బాగానే అనిపించింది, బట్ కొద్దిగా భయం కూడా అనిపించింది. మళ్ళీ రూమ్కి వచ్చేసాం, అందరం సెటిల్ అయ్యి ఇంకేం పొద్దున్న లేయాలి త్వరగా పడుకుందాం అనుకునే లోపల ఈ బుడ్డోడికి బాగాలేదు. సో ఇంకా తప్పదు అని అలా కొద్దిసేపు మాట్లాడుకొని పొద్దున్న లేసేటప్పటికి లేట్ అయింది. ఈ వ్యూ అయితే సూపర్గా ఉండింది దాని పైన నుంచి చూస్తే. పూజీ మాత్రం అందరు లేచినా లేయలేదు, మీరంతా రెడీ అయ్యాక లేపండి అనింది. ఆశు ఏమో వెయిట్స్ పెడుతున్నాడు, అలా అన్నా లేస్తుంది అని. అంత లోపల నేను ఉండు వాళ్ళ ఆయన వస్తాడు చెప్తాడు నీ కథ అనేసి అంటున్నా. వచ్చాడులే, వచ్చి ఏం చేయలేడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో లాస్ట్కి హేమో వస్తే ఏం చెప్తాడా అని చూస్తే హేమో వస్తూనే పాపని నీకు బాబాయ్ అంటే ఇష్టమా పిన్ని అంటే ఇష్టమా అని అడుగుతున్నాడు. సో పూజీ ఏంటో వీడిని పట్టించుకోలేదు అనుకుంటోంది. సో దర్శనం మంచిగా అయింది. ఆకలితో అందరం అల్లాడుతున్నామని ఈ ప్లేస్కి మంచి హైప్ ఉందని ఇక్కడికి వచ్చేసా. ఈ క్యూట్ కపుల్ ఫోటో తీసుకుంటున్నారు. తర్వాత అందరం కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఏం తినాలో అర్థం కాక ఆకలితో అందరం మీల్స్ ఆర్డర్ చేసుకున్నాం. సో ఫైనలీ మీల్స్ అయితే వచ్చేసింది అనమాట. ఈ ప్లేస్ని కూడా చాలామంది లైక్ సెలబ్రిటీస్ అని అందరూ హైప్ చేశారు బాగా, బట్ ఓకే బాగానే ఉంది అని అనిపించింది. సో మీల్స్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాం అందరం, అంత ఆకలితో ఉన్నాం. అసలు నైట్ తినిందే పొద్దున్న లేసి అస్సలు ఏం తినలేదు. సో మాకు దర్శనం అయ్యి బయట రావడానికి కూడా 9కి వెళ్తే 1:30 అయింది. సో ఆబ్వియస్లీ అందరం ఆకలితో ఉన్నాం అనమాట. సో అలా తినేసి మా మీల్స్ ప్లేట్ అయితే ఇలా ఉన్నిందనమాట. ఏదో సమ్ కర్రీ, రైస్, సాంబార్ ఏవేవో ఇచ్చారు. బట్ ఇది ప్రైస్ 500 ఎక్కువ అన్నట్టు అనిపించింది. బట్ ఓకే, తినొచ్చు, మంచిగా తినేవాళ్ళు బాగా తినొచ్చు. అంతా అయిపోయాక ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. రూమ్కి వెళ్ళి నేను పూజీ ఎలా ఫోటో షూట్ తీసుకోవాలా అని ఆలోచిస్తూ కొద్దిగా నవ్వుకుంటూ ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. సో రిటర్న్ ఒక 8:30కి అలా స్టార్ట్ అయ్యాం. రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే అసలు ఫ్రీ క్యూ చాలా ఎక్కువగా ఉన్నింది. అసలు ఇలా వచ్చి ఎలా ఉంటారా అనిపించింది. మాకు తక్కువ టైం అయితే పట్టలేదు, బట్ అంత కష్టపడి వెళ్ళినా కానీ లాస్ట్లో ఆ దేవుడిని చూసేటప్పటికి అబ్బా చాలు అని అనిపించింది. వీ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. అండ్ అలాగే ఇక్కడ తిరుమలలో బ్యాంగిల్స్ చూద్దాము అని అనుకున్నాం. పూజకి బ్యాంగిల్స్ తీసిస్తాను అని చెప్పాను అనమాట. సో అలా ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చేసాం. ఈ షాపింగ్ కాంప్లెక్స్ బయటే ఎట్లా షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఎలా బయట రావాలి అని చెప్పి ముందుగానే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాం. కంపారిటివ్లీ తిరుపతితో పోలిస్తే తిరుమలలో కొద్దిగా ప్రైజెస్ కొన్ని వాటిల్లో బెటరే అని అనిపించింది అనమాట. బట్ క్లోత్స్ అవి కొనాలంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువే చెప్తున్నారు. సరే చూద్దాం అనుకున్నాం. బట్ అన్ని ప్లేసెస్లో దొరికేవే, బట్ ఇక్కడ బ్యాంగిల్స్ కొద్దిగా చీప్ అని కూడా అనిపించింది. సో అలా ఒక 5-6 డజన్స్ బ్యాంగిల్స్ తీసేసుకున్నాం. అయిపోయిన తర్వాత బయట వచ్చి చూస్తే ఈ స్పాట్ ఏదో కొద్దిగా పర్లేదు, ఫోటో తీసుకుందాం అనుకున్నాం. అప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయాం. ఆల్మోస్ట్ 10 అయిపోయింది అనమాట. సో ఇంకేదో ఒకటి అని చెప్పి తీసుకొని సో బ్యాక్ తిరుమల నుంచి తిరుపతికి స్టార్ట్ అయిపోయాం. వచ్చేటప్పుడు ఇక్కడ కొత్తగా లైట్స్ పెట్టున్నారు. అండ్ ఆశు ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది, తిరుపతి నుంచి చూస్తాం కదా, సో ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంటుంది అంటే కొద్దిగా వీడియోస్ అండ్ ఒక స్పాట్లో నిలిపి తీసుకున్నాం. ఇది అయితే తిరుమల నుంచి తిరుపతి కనిపించే వ్యూ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ మనం ఇక్కడ నుంచి దిగి చూస్తే హౌసెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కొన్ని స్పాట్స్లో, నాట్ ఇన్ ఆల్ ద స్పాట్స్. అండ్
బ్యాక్ టు తిరుపతి వచ్చేసాం. బై బై తిరుమల.